నిన్న లాస్ట్లోని వేరియబుల్ ఆర్గ్ లెంత్లోని 2 ఆస్ట్రిక్స్తో చూసాం కదా, ఎర్రర్ వచ్చింది. సో దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తా, వినండి. ఇది మన ప్రోగ్రామ్. జనరల్గా ఇప్పుడు నేను నార్మల్గా ఒకటి రాశాను అనుకోండి, ఏంటి వేరియబుల్ ఆర్గ్ లెంత్లోని నిన్న లిస్ట్ అని చెప్పాను కదా, కానీ అది యాక్చువల్లీ మనం మర్చిపోయాం. కమ్మా సెపరేటెడ్ వాల్యూస్ అయితే అవి టపుల్ కదా అవుతాయి. సమ్ సమ్ ఈక్వల్స్ టు యాడ్ అని ఫంక్షన్ ఏదో రాసాం. యాడ్ ఫంక్షన్ రాసి ఆస్ట్రిక్ ఎన్ అని పంపించాను. ఓకే, సో నౌ సమ్ ఈక్వల్స్ టు సమ్ 0 అండ్ సమ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ ఫర్ ఈచ్. ఫర్ లూప్ తీసుకోవాలి కదా, ఫర్ ఐ ఇన్ ఎన్. తర్వాత సమ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ ఐ అన్నాం. తర్వాత కావాలంటే రిటర్న్ చేసుకోవచ్చు, రిటర్న్ చేయొచ్చు, లేదా ఇక్కడే ప్రింట్ చేయొచ్చు. ప్రింట్ సమ్ ఈక్వల్స్ టు సమ్ అని చెప్పాను. రైట్, ఇది మనం చేసిన ప్రోగ్రామ్. దీన్ని కాల్ చేసినప్పుడు నేను ఎన్ని వాల్యూస్ అయినా పంపించవచ్చు కదా, 10, 20, 30, 40, 50 ఎన్నైనా ఇలా పంపించుకోవచ్చు. ఎందుకంటే ఇది జస్ట్ ఒక నార్మల్ వేరియబుల్ కాదు, నార్మల్ ఆర్గ్యుమెంట్ కాదు, వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్. సో మనం టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ చూసాం కదా నేను, ఫంక్షన్స్, నోట్స్, నోట్స్, నోట్స్. యా, సో ఇందులో రాయలేదా నేను? ఓకే, లైట్ తీసుకోండి. సో ఇక్కడ 10, 20, 30, 40, 50 5 వాల్యూస్ పంపిస్తున్నా. 5 కాదు, 2 పంపొచ్చు, 3 పంపొచ్చు, ఏదైనా పంపించవచ్చు కదా. ఎందుకంటే నార్మల్గా జస్ట్ మనం 2 నెంబర్స్ యాడ్ చేస్తే జస్ట్ 2 వేరియబుల్స్ ఇస్తాం. 3 నెంబర్స్ యాడ్ చేయాలంటే 3 వేరియబుల్స్ ఇస్తాం. కానీ ఇలాగా వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ పెడితే ఎన్ని వాల్యూస్ అయినా పంపించవచ్చు కదా. అయితే నేను ఇది లిస్ట్ అనుకున్నాం, కానీ ఇది టపుల్ అండి. ఎందుకంటే కమా సెపరేటెడ్ వాల్యూస్ అన్ని ఎండ్లోకి వెళ్తున్నాయి, అన్ని టపుల్ కదా. సో ప్రింట్ చేద్దాం, టైప్ ఈక్వల్స్ టు ప్రింట్ టైప్ ఆఫ్ n. ఓకే, సో దీన్ని రన్ చేస్తే టపుల్ వచ్చింది, క్లాస్ టపుల్. సో ఇది టపుల్ అని కన్ఫర్మ్ అయింది. అయితే ఇది మనకి వస్తుంది బాగానే. నెక్స్ట్ డబుల్ స్టార్ పెట్టాం కదా మనం, ఇది ప్రోగ్రామ్ రాసాం. ఏంటి, సమ్ రోల్ నెంబర్ 10, రోల్ నెంబర్ ఈక్వల్స్ టు 10, నేమ్ ఈక్వల్స్ టు భాను, అగ్రిగేట్ ఈక్వల్స్ టు 9.8, కాలేజ్ ఈక్వల్స్ టు జీవీపీ అండ్ సంథింగ్, ఇలా వాల్యూస్ పెట్టా. ఓకే, సో మల్టిపుల్ డిఫరెంట్ వాల్యూస్ పంపించాం. నార్మల్గా ఇలాగ మల్టిపుల్ వాల్యూస్ పంపించాలంటే మన దగ్గర ఎలాంటి ఫెసిలిటీ లేదు అదర్ లాంగ్వేజెస్లో. కానీ ఇక్కడ డిక్షనరీ ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఇవన్నీ, ఇదొక వాల్యూ, ఇదొక వాల్యూ, ఇదొక వాల్యూ, ఇదొక వాల్యూగా పంపిస్తాం. ముందేంటి 10, 20, 30, 40 అలా పంపించాను. నార్మల్గా నేను జస్ట్ ఒక్క స్టారే పెట్టి 10, 20. సో నేను చూపించాను కదా, మళ్ళీ చూపిస్తా. సో ఫస్ట్ నార్మల్గా 1 స్టార్తో అయితే ఎలా వచ్చింది అవుట్పుట్. సో ఇప్పుడు నేను 4 పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ పంపిస్తున్నా. యాక్చువల్లీ ఈ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అనకూడదు, అది ఇక్కడ నార్మల్గా టర్మ్స్ ఏదైనా ఓకే, 4 వాల్యూలు పంపిస్తున్నాను. ఆ 4 వాల్యూస్ని తీసుకెళ్ళి ఎన్లో పెడుతున్నా. అది పాసిబుల్ కదా, ఎందుకంటే ఎన్ అనేది వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ కాబట్టి. ఇప్పుడు దాన్ని నేను ప్రింట్ చేస్తా, ఫర్ ఐ ఇన్ ఎన్ print I. So each value of I will be printed here. So std, the student function has been called, and we are passing 4 values to the function, and this function is able to receive the 4 values into n because n is a variable length augment. Now I am taking a loop and assigning each value of n into I for each iteration, and I am displaying it. So ఒక్కొక్క వాల్యూ నార్మల్గా వస్తుంది. సంథింగ్ డాట్స్ పెట్టలేదు కదా, కాలన్. ఓకే, సో నార్మల్గా ఈ వాల్యూస్ అన్ని ఇలా వర్టికల్గా వచ్చేస్తున్నాయి, ఇలా 10 భాను 9.8 జీవీపీ. బట్ ఇది అంత స్పెసిఫిక్గా లేదు కదా రిప్రజెంటేషన్. సో స్పెసిఫిక్గా నేను పెట్టాలంటే నేను కీ వాల్యూ పేరుగా పంపిస్తాను. అంటే రోల్ నెంబర్ ఈక్వల్స్ టు 10 అని స్టోర్ అవ్వాలి.
నేమ్ ఈక్వల్స్ టు భాను అని స్టోర్ అవ్వాలి. అగ్రిగేట్ ఈక్వల్స్ టు 9.8 అని స్టోర్ అవ్వాలి. కాలేజ్ ఈక్వల్స్ టు సివిపి అని స్టోర్ అవ్వాలి. అయితే ఇక్కడ ఇది నార్మల్గా కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ టైప్లో పంపిస్తాం, బట్ ఇది కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ కాదు. రోల్ అన్నది కూడా స్టోర్ అవ్వాలి, నేమ్ అన్నది కూడా స్టోర్ అవ్వాలి, అగ్రిగేట్ కాలేజ్ అన్నది కూడా స్టోర్ అవ్వాలి. అయితే ఇక్కడ ఇది జస్ట్ వాల్యూస్ తీసుకుంటుంది కానీ ఇలాగా 2 వాల్యూస్ తీసుకోదు. సో మనం సేవ్ చేసి దీన్ని రన్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఓకే, గాట్ అన్ఎక్స్పెక్టెడ్ కీవర్డ్ సంథింగ్ రోల్ ఇలాగేదో. సో ఇక్కడ ఏంటి సొల్యూషన్, ఇలాంటి కేసెస్లో మనం 2 ఆస్ట్రిక్స్ పెడతాం. ఓకే, దీన్ని కీవర్డ్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ అంటాం. జస్ట్ 1 ఆస్ట్రిక్ ఉంటే వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్, 2 ఆస్ట్రిక్స్ ఉంటే కీవర్డ్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్. ఓకే, సో నౌ దీన్ని ప్రింట్ చేయడం ఎలాగా? ఇప్పుడు ఎన్ అనేది ఇక్కడ డిక్షనరీ అండి. ఎన్ని టైప్ ప్రింట్ చేసి చూద్దాం. టైప్ ఆఫ్ ఎన్, ఇందాకలా సింగిల్ ఆస్ట్రిక్ పెడితే మనకి టపుల్ వచ్చింది. ఇప్పుడు 2 ఆస్ట్రిక్స్ పెడితే డిక్షనరీ అని చూపిస్తుంది. సో టైప్ డిక్షనరీ. ఓకే ఫైన్. సో డిక్షనరీ అని తెలిసింది. అయితే నేను మనకి ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే మనం ఏం చేసాం, ఆ వాల్యూస్ ప్రింట్ చేయడానికి 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఫర్ ఐ కమా జే ఇన్ ఎన్ అన్నాను. ఫైన్. ఇక్కడ అంటే ఇలా పెట్టా ఏంటి, సమ్ ఐలోకి రోల్ నెంబర్స్, 10లోకి ఐలోకి రోల్, జేలోకి 10, ఐలోకి నేమ్, జేలోకి భాను, ఇలా వెళ్తుంది అనుకున్నాం. సో అలా ప్రింట్ చేస్తే మనకి ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే డిక్షనరీని ప్రింట్ చేసే విధానం ఇది కాదు కదా, డిక్షనరీని ప్రింట్ చేసే టైప్ ఇది కాదు కదా. డిక్షనరీని ఎలా ప్రింట్ చేయాలి? ఇప్పుడు డిక్షనరీలో మనకి ఎలా ఉంటాయి, సమ్ డిక్షనరీ ఈక్వల్స్ టు కీ అండ్ వాల్యూ, కీ అండ్ వాల్యూ, కీ అండ్ వాల్యూ ఇలా ఉంటాయి. కీ వాల్యూ పేర్స్గా ఇలా ఉంటాయి. అయితే నేను కేని సమ్ ఐలోకి, విని సమ్ జేలోకి తీసుకుందామని ఇలా పెట్టా. కానీ అది ఎన్ అంటే జస్ట్ నార్మల్గా ఎన్ ప్రింట్ చేస్తే డిక్షనరీ టైప్లో ప్రింట్ అవుతుంది కానీ సెపరేట్ చేయదు, అన్ప్యాక్ చేయలేదు. అది మనం ఆల్రెడీ డిక్షనరీ క్లాస్లో కూడా చూసాం. సో ఏంటి, మొత్తం ఈ కే ఈస్ టు విని కంప్లీట్గా మనం ఐటమ్ అంటాం. సో ఇక్కడ ఎన్ డాట్ ఐటమ్స్ అన్న ఫంక్షన్ వాడి మనం దాన్ని ఐ అండ్ జేలోకి రిట్రీవ్ చేస్తాం. సో ఎన్ డాట్ ఐటమ్స్ అంటే అప్పుడు కీ వాల్యూ, కీ వాల్యూ, కీ వాల్యూ ఇండివిజువల్గా వస్తాయి. అప్పుడు కీ ఐలోకి, వి జేలోకి వెళ్తుంది. ఎన్ డాట్ కీస్ అంటే ఓన్లీ కీస్ వస్తాయి, ఎన్ డాట్ వాల్యూస్ అంటే ఓన్లీ వాల్యూస్ వస్తాయి, ఎన్ డాట్ ఐటమ్స్ అంటే బోత్ కీ వాల్యూ పేరుగా వస్తాయి. రైట్, ఇప్పుడు మనకి అవుట్పుట్ కరెక్ట్గా వస్తుంది. సో నిన్న మనం ఎన్ డాట్ ఐటమ్స్ పెట్టలేదు, అందుకని ఎర్రర్ వచ్చింది. ఓకే, సమ్ కేస్ నాట్ డిఫైన్డ్, ఎక్కడ ఇవి ఇది డిలీట్ చేయలేదు కదా. ఇందాక నార్మల్ వాల్యూస్ వచ్చి ఇప్పుడు బోత్ కీ వాల్యూ రోల్ నెంబర్ ఈక్వల్స్ టు 10, నేమ్ ఈక్వల్స్ టు భాను, అగ్రిగేట్ ఈక్వల్స్ టు 10.8, కాలేజ్ ఈక్వల్స్ టు జీపీ. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ప్రాక్టీస్ చేస్తుంటే ఇలాంటివి గుర్తొస్తాయి మనకి. ఓకే, ఎన్ డాట్ ఐటమ్స్ మర్చిపోయాం. ఎన్ డాట్ కీస్ అంటే ఓన్లీ కీస్, ఎన్ డాట్ వాల్యూస్ అంటే ఓన్లీ వాల్యూస్, ఎన్ డాట్ ఐటమ్స్ అంటే బోత్ కీ వాల్యూస్. ఓకే, సో పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ చూసాం, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ చూసాం, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ చూసాం, అండ్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ చూసాం, అండ్ కీవర్డ్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ చూసాం. ఓకే, అండ్ ఇంతవరకే 3 ఆస్ట్రిక్స్ అలాంటి ఫెసిలిటీ ఏం లేదు, జస్ట్ 2 ఆస్ట్రిక్స్ వరకే, ఎదర్ సింగిల్ ఆస్ట్రిక్ ఆర్ 2 ఆస్ట్రిక్. రైట్, ఫైన్. నౌ నేను రాయలేదా, రాసిందంత ఎక్కడికి వెళ్తుంది? షిట్, సరే. సో నిన్న మనం చూసిన క్లాస్ ఏంటి, ఒకసారి రివైజ్ చేస్తా. టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ కదా. సో ఫస్ట్ వన్ ఏంటి, పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్ అని కూడా అంటుంటాం. అయితే ఇందులోని పాయింట్స్ ఏంటి, పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్ లో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఇవి. సో మీరు చెప్పండి, నార్మల్గా ఎన్ని పంపించాలి, ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ పంపించాలి పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్కి? నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎన్ని ఉంటే అన్ని వాల్యూస్ పంపించాలి. ఓకే, ద నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ మస్ట్ బి ఈక్వల్, ద నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ మస్ట్ బి మ్యాచ్డ్. అంటే ఇక్కడ ఫంక్షన్ ఎన్ని రిసీవ్ చేసుకుంటుందో ఇది అన్ని పంపించాలి. నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ మస్ట్ బి మ్యాచింగ్.
ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇందులో. తర్వాత ఆర్డర్ అనేది ముఖ్యమా? ఎస్, ఆర్డర్ ఆల్సో ఇంపార్టెంట్. ఆర్డర్ మారిస్తే ఎర్రర్ రాదు, కానీ అవుట్పుట్ డిఫరెంట్ వస్తుంది. సో ఒకటి కౌంట్ ఎంత, ఎన్ని పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ పంపించాలి, అక్కడ ఎన్ని ఉంటే ఆర్గ్యుమెంట్స్ అన్ని పంపించాలి, ఎగ్జాక్ట్గా మ్యాచింగ్ ఆర్గ్యుమెంట్స్ పంపించాలి. తర్వాత ఆర్డర్ అన్నది ఏ ఆర్డర్లో మనకు కావాలనుకుంటున్నామో ఆ ఆర్డర్లో అవ్వాలి. ఆర్డర్ మారితే అవుట్పుట్ మారిపోద్ది. ఓకే, నెక్స్ట్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్లో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి? ఇక్కడ నెంబర్ ఎంత అంటే నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎన్ని పంపాలి, సేమ్. సేమ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ సేమ్ మ్యాచ్ అవ్వాలి, ఇందులో డిఫరెన్స్ లేదు. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్లో కూడా నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అనేది మ్యాచ్ అవ్వాలి, కానీ ఆర్డర్ అనేది నాట్ ఇంపార్టెంట్. ఆర్డర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఏ ఆర్డర్లో అయినా పంపించవచ్చు. ఇది రెండింటికి డిఫరెన్స్, ఇది మనం చూస్తుంది, రైట్? ఇప్పుడు కీవర్డ్ అండ్ పొజిషనల్ రెండు కలిపితే, పొజిషనల్ అండ్ కీవర్డ్ కలిపితే మనం ఏం అబ్జర్వ్ చేసాం? రెండు కలిపి రాయొచ్చు, కానీ అలా రాస్తే మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఫస్ట్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ రావాలి, తర్వాత కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ రావాలి, రైట్? ఇది మనం చూసిన అబ్జర్వేషన్, ఇది రూల్, అబ్జర్వేషన్ కాదు రూల్. సో పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అండ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ కలిపి మనం పంపించవచ్చు, యూజ్ చేయొచ్చు. బట్ ఫస్ట్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్, ఏం స్పెల్లింగ్ రా బాబు, పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ వచ్చాక నెక్స్ట్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ మనం పంపించాలి, రైట్? ఫైన్. తర్వాత డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్, థర్డ్ వన్ చూసాం. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్లో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి, ఏమైనా ఉన్నాయా? జస్ట్ నార్మల్గానే నాన్ డిఫాల్ట్ అన్నవి ఫస్ట్ రావాలి, ఫస్ట్ నాన్ డిఫాల్ట్ రావాలి. ఒకవేళ మనం డిఫాల్ట్ మొత్తం పంపించినా ఓకే, లేదా మొత్తం పంపకపోయినా కొన్ని డిఫాల్ట్ కొన్ని నార్మల్ పంపించినా ఓకే, కానీ ఫస్ట్ నాన్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ రావాలి, నెక్స్ట్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ రావాలి, రెండు కలిపి రాస్తే. గుర్తునే నిన్న మర్చిపోయారా క్లాస్? ఓకే ఫైన్. సో నాన్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అని తెలుసు కదా, మనం ఎక్కడ పెడతాం, ఇక్కడే ఇచ్చేస్తాం డైరెక్ట్గా వాల్యూస్. ఇది ఇది దిస్ ఇస్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్. ఎస్ నేమ్ అను అని డైరెక్ట్గా నేను ఇచ్చేస్తున్నా, కాలేజ్ నేమ్ జీవీపీ అని డైరెక్ట్గా ఇచ్చేస్తున్నా. సో ఇవి డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. మనం వాల్యూస్ పంపితే, ఉమా అని పంపితే ఎస్ నేమ్లోకి ఉమా వెళ్తుంది. ఒకవేళ నేను ఏం పంపలేదు అనుకో, నేమ్ పంపపోతే అప్పుడు ఆ డిఫాల్ట్గానే వాల్యూ తీసుకెళ్ళిపోద్ది. అయితే ఇక్కడ ఎస్ బ్రాంచ్ అనేది నాన్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్, ఎస్ నేమ్ అనేది డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్, అండ్ కాలేజ్ యూనివర్సిటీ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. సో రూల్ ఏంటి, రెండు కలిపి రాస్తే ఫస్ట్ నాన్ డిఫాల్ట్ రావాలి, తర్వాత డిఫాల్ట్ రావాలి. ఇది మనం చూసిన రూల్, గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. తర్వాత వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు మనం చూస్తుంది వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్. వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ అంటే యూ కెన్ పాస్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, ఇట్ విల్ రిసీవ్ ఇన్ టు సింగిల్ వాల్యూ, సింగిల్ వేరియబుల్. ఓకే, బట్ ఇప్పుడు ఇక్కడ I would like to pass both positional and వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ రెండు పంపాలనుకున్నా. ఇది మనం చూడలేదు కదా, ఇది చూద్దాం ఇప్పుడు. సో సపోజ్ ఇదే ప్రోగ్రామ్, ఓకే దీన్ని ఇలా ఉంచండి. డెఫ్ సమ్ ఫంక్షన్, ఓకే నౌ సమ్ ఆస్ట్రిక్ n అని పెడుతున్నాం, ప్రింట్ ఓకే సమ్ ఫర్ I in n print I value. ఓకే, సో ఫంక్షన్ కాల్ చేస్తున్నాం, ఇందులో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, జస్ట్ సమ్ వాల్యూస్ పంపిస్తున్నాను, 4 వాల్యూస్ పంపిస్తున్నాం. ఇది వ్యాలిడా ఇన్వాలిడా? ఎస్, 100% వ్యాలిడ్. వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ ఉన్నది ఫంక్షన్కి, సో దాన్ని కాల్ చేసినప్పుడు సమ్ 4 వాల్యూస్ పంపిస్తున్నా, 2 స్ట్రింగ్స్ అండ్ 2 నంబర్స్. సో ఇది నార్మల్గా ఇలా ప్రింట్ అయిపోద్ది, AB89. యా ఫైన్.
బట్ ఇప్పుడు నేను ఇక్కడ మన రిక్వైర్మెంట్ ఏంటి, వీఆర్ ట్రయింగ్ టు పాస్ బోత్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఐ మీన్ హ్యావ్ బోత్ పొజిషనల్ అండ్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్. సో దానికి ఎలా అంటే సపోజ్ ఇక్కడ ఎస్ పెడుతున్నాం. ఓకే, ఎస్ అంటే ఏంటి, సమ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్, సమ్ వేరియబుల్ అనుకుందాం. ఇప్పుడు అవుట్పుట్ గెస్ చేయండి అసలు ఎలా తీసుకుంటుంది. ఒకటి పొజిషనల్ ఆర్గ్యుమెంట్ రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్, ఇంకోటి వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్. సో ఇక్కడ నేను ఎన్ని పంపిస్తున్నా, ఐఎమ్ పాసింగ్ 4 వాల్యూస్ అండ్ ఐ హ్యావ్ 2 ఆర్గ్యుమెంట్స్ దేర్. వన్ ఈజ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్, second one is variable length augment. So this is valid because if you see, the first value will be assigned to s and the remaining values will be assigned to n. So nothing wrong in this. If you use both positional and keyword length arguments, sorry, variable length arguments, then this is valid. The first value will be assigned to this s and the remaining values will be assigned to n. So let me print s here after the loop. Print s. సో ఏ అనేది ఎస్లోకి వెళ్తుంది, B89 Nలోకి వెళ్తున్నాయి. సో ఫస్ట్ B89 ప్రింట్ అయిపోతుంది, తర్వాత ఏ ప్రింట్ అవుద్ది. సో రెండు వాడితే ఇది వ్యాలిడ్ ఇలాగా. యా, సో ఫస్ట్ B89 లాస్ట్లో ఏ ప్రింట్ అయింది, ఎందుకంటే ఎస్ లాస్ట్లో ప్రింట్ చేస్తా. సపోజ్ ఇక్కడ ఎస్ అండ్ సమ్ ఎం కూడా పెడుతున్నాం. అప్పుడు ఫస్ట్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఏలోకి వెళ్తుంది, ఎస్ ఈజ్ రిసీవింగ్ ఏ, ఎం ఈజ్ రిసీవింగ్ బి అండ్ ద రిమైనింగ్ ఐటమ్స్ విల్ బి టేకెన్ బై ఎన్. సో ఇప్పుడు ఇక్కడ ప్రింట్ ఎం ఎన్ పెడిస్తున్నా సరిపోద్ది, సెపరేట్ ప్రింటింగ్ అక్కర్లా. ఓకే, సో 89 AB, రైట్. సో ఏంటి ఇక్కడ రూల్, పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అండ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, కీవర్డ్ కాదు, పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అండ్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ VLA వాడితే ఫస్ట్ యూ బెటర్ టేక్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్, దెన్ యూ టేక్ what you call variable length argument. Okay, so the values, positional arguments will receive the values in order and all the remaining values will be assigned to the variable length argument. Okay, what if I just interchange them, the first asterisk n and next s. So ఇది valid గా ఉందా, కన్ఫ్యూజన్ కదా, because this asterisk 1 asterisk n is receiving all the values, then no value will be left to s. So ఇది meaningless అన్నమాట, right. సో ఫస్ట్ ఇక్కడ n ఉన్నది, n will receive all the values. మనకి మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్ లాంటివి ఉంటాయి చూడు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లో, అలాగా n is capable of receiving all the values, then how can it understand that one value will be left to s. So ఇది definitely error generate చేస్తుంది. ఓకే, దట్స్ ఇట్. ఎందుకంటే s కి లేదు, s కి మిగిలట్లే, మొత్తం n తీసుకుంటుంది. సో ఇక్కడ రూల్ ఏంటంటే మనం కీవర్డ్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ అండ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ వాడినప్పుడు బెటర్ ఫస్ట్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఇవ్వండి, తర్వాత వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ ఇవ్వండి. దీనికి ఇలా కూడా ఇవ్వచ్చు, బట్ ఒక సొల్యూషన్ ఉంది ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ ద లాస్ట్ వాల్యూ టు బి అసైన్డ్ టు ఎస్. ఓకే, హియర్ అవర్ రిక్వైర్మెంట్ ఈస్ ఐ వుడ్ లైక్ టు పాస్ ఆల్ ద ఆర్గ్యుమెంట్స్ టు n, but the last argument must be passed to n. In that case, you better go with keyword argument. Right, s equals 9 అంటే ఇప్పుడు పర్ఫెక్ట్. ఎస్, A B 8 అన్నీ వెళ్తాయి, బట్ ఇది ఆగుతుంది. ఇది దేనికి స్పెషల్లీ ఎస్ వాల్యూకి, ఎస్ వేరియబుల్కి. సో ఇక్కడ కీవర్డ్ టైప్లో పెడితే అప్పుడు వ్యాలిడ్ అవుతుంది, ఇప్పుడు అవుట్పుట్ వస్తుంది మనకి. రైట్, అర్థమైందా. సో ఇక్కడ ఏంటి, వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ ప్లస్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసినప్పుడు you first pass positional arguments. First you mention positional arguments. Hello, class lo unna class. Okay, both variable length arguments and positional length arguments వాడినప్పుడు ఫస్ట్ పొజిషనల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చేయండి. ఓకే, సో అప్పుడు దానికి వెళ్ళిపోతే మిగిలినవన్నీ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్కి వెళ్తాయి. లేదు ఫస్ట్ ఇది వాడతా తర్వాత ఇది వాడతా అంటే అప్పుడు ఇది చాయిస్ ఏంటి, ఫస్ట్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్ పాస్ చేసింది దానికంటే స్పెషల్గా మెన్షన్ చేయండి, అప్పుడు వర్క్ అయిపోద్ది. ఓకే, సో ఇది మనం చూసిన కాన్సెప్ట్ మొత్తం 4 types of arguments. Positional required arguments. Order is also important. If you interchange the order, if you do not provide that in order, the output will be not according to your requirement.
and the number of augments must be matching to the positional augments. Okay, keyword augments low, same number of augments must be matching, but the order is not important because you are mentioning with the names. Okay, and while using positional augment and keyword augments, first positional augments and next keyword augments, it's a rule. And default augments వాడినప్పుడు ఫస్ట్ నాన్ డిఫాల్ట్ అండ్ దెన్ డిఫాల్ట్ రెండు కలిపి వాడతాయి. అండ్ వేరియబుల్ అంత ఆగ్మెంట్స్ ఏంటో ఇప్పుడు చూస్తాం. నవ్వు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ప్రాక్టీస్కి. ఇది సపోజ్ డిఫ్ ఫంక్షన్ ఉందో అనుకుందాం. ఈ ఫంక్షన్ ఒక 4 వేరియబుల్స్ తీసుకుంటుంది. ఏ కమా బి, సి ఈక్వల్స్ టు సమ్ 4, డి ఈక్వల్స్ టు సమ్ 5 ఇలా ఉంది. ఓకే, ఇదొక ఫంక్షన్. 4 ఆర్గ్యుమెంట్స్ రిసీవ్ చేస్తుంది. అందులో 2 పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్, 2 default arguments. Okay, so some pass pedaddam. Now while calling this function we shall see, is this valid or invalid? ఇప్పుడు చెప్పండి, అందరు ఫాస్ట్ గా చెప్పండి. వ్యాలిడా ఇన్వాలిడా ఇది? Yes, invalid, because this function is expecting 4 values. Okay, at least 2 values, because 2 values are already default arguments. So at least you need to pass 2 arguments. But here you are passing no value. Okay, minimum 2 expect చేస్తుంది. Of course maximum you can pass 4 values, but minimum 2 పంపించాలి. ఎందుకంటే ఆల్రెడీ 2కి డిఫాల్ట్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ ఏ అండ్ బి కైనా పంపించాలి. సో ఇది ఇన్వాలిడ్. ఓకే, ఫైన్, ఇన్వాలిడ్. నెక్స్ట్ ఫంక్షన్ 3,2 వ్యాలిడా ఇన్వాలిడా? ఫస్ట్ వ్యాలిడా ఇన్వాలిడా? ఎస్, వ్యాలిడ్, పర్ఫెక్ట్. సో రన్ చేసి చూడక్కర్లేదు అనుకుంటా. తర్వాత ఫంక్షన్ రాసేద్దాం. ఒక్క నిమిషం, నేను అన్ని రాసేస్తా. వ్యాలిడా ఇన్వాలిడా అనేది ఆర్డర్లో మీరు రాయండి. అన్ని ఫస్ట్ నేను రాసేస్తాను, అన్ని కాంబినేషన్స్ రాసేస్తా, అప్పుడు లాస్ట్లో మీరు చెప్పండి. సో 3,4,5,6 ఇది. నెక్స్ట్ f of 25 10, d equals to 10. Next function call d equals to 2, a equals to 3, d equals to 4. ఓకే, a కి b కి d కి పంపిస్తున్నా ఇక్కడ. యా, ఫైన్. నెక్స్ట్ f of c equals to 10, d equals to 20, 30, 40. And next f of 4, 5, b equals to 6. Okay, 4, 4, b equals to 6. Tarata f 4, 5, c equals to 6, some e equals to 9. ఇప్పుడు స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఎన్ని పెట్టా? 1 2 3 4 5 6 7 8 8 కాంబినేషన్స్ పెట్టాను. 8 కాంబినేషన్స్ ఆలోచించి రాయండి. ఏది వ్యాలిడ్, ఇన్వాలిడ్? ఓ పని చేయండి, విఐ అని ఆర్డర్లో పెట్టండి. అయిపోయిందా?
ఏందిరా బాబు ఇలా రాస్తున్నారు? సైడ్‌కి రాయొచ్చు కదా! ఇగ మణికుమారి లాగా. వివిఐఐవి అని రాస్తే సరిపోద్ది కదా! మీ చాట్స్. ఓకే. వెరీ గుడ్. ఓహో! ఇలాగే రాసారా? ఫైన్. సరే చూద్దాం మీరు కరెక్ట్‌గా రాసారో మీరే చూసుకోండి. సో చెప్తా. ఫస్ట్ ఆబ్వియస్లీ ఇన్వాలిడ్ బికాస్ ద ఫంక్షన్ ఈస్ ఎక్స్పెక్టింగ్ 4 ఆర్గ్యుమెంట్స్ బట్ ఎనీహౌ 2 ఆర్గ్యుమెంట్స్ ఆర్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. Therefore, it should accept at least 2 arguments. So this will be invalid. Okay. Next, yes, this is valid because the function is expecting 4 arguments. Fine, but 2 arguments are default arguments, right? So if you do not pass, 4 and 5 will be set to C and D. So you need to pass only A and B compulsory. So this is valid. Passing 2 arguments, 2 values is valid. Next, 3, 4, 5, 6, perfectly valid because A will be assigned to 3, B will be assigned to 4, C and D will be assigned to 5 and 6. Okay, so this is valid. Next, 25 will be assigned to A, 10 will be assigned to B, next D, 10 will be assigned to D, and we are not passing any value to C. Okay, Jatvanandi, 25 and 10 will be assigned to A and B respectively. D will be assigned to 10. But we are not passing any value to C. It's okay, no problem, because C has some default value. So this is also perfectly valid. Right? Fine. Next, D is assigned to 2. Okay. A is assigned to 3 because these are keyword arguments. Order is not important. B is assigned to 4. Okay. C. Malli again C pampatla, but C has a value anyhow. So this is also valid. No error. Next. D equals to 10. Okay. D equals to 20. But this is some error, right? Positional arguments are following keyword arguments. Positional arguments must be first and keyword arguments must be next. So this is invalid. Next, 4 and 4 will be assigned to A and B. B is assigned to 6. This is invalid and because already B is assigned with 4. First 4 will be assigned to A and next positional augment 4 will be assigned to B. But again you are trying to assign 6 to B because B is already assigned. So too many arguments to B, therefore it is invalid. అన్ని వరుసగా ఇచ్చేస్తా valid ఇంకా invalid. Of course ఇక్కడ E అన్నది లేనే లేదు. There is no E defined, so obviously ఇది invalid. Undefined E లేదా E some unexpected అని వస్తుంది. సో ఎవరెవరు లాస్ట్ 3 తప్ప మిగతావన్నీ ఓకే ఫస్ట్ది అండ్ లాస్ట్ 3 తప్ప మిగతావన్నీ మధ్యలో 1 2 3 4 వ్యాలిడ్. సో ఎవరెవరు కరెక్ట్గా ఇచ్చారు? వన్ టూ త్రీ ఫోర్ వ్యాలిడ్. ఓకే ఫైన్. సరే, this is with types of arguments. Now move to next topic, that is function aliasing. ఫంక్షన్ ఎలియాసింగ్ వెళ్దాం. ఎలియాసింగ్ అంటే ఏంటి? ఎస్క్యూఎల్ చదివిన వాళ్ళు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఎలియాసింగ్ అంటే గివింగ్ ఎ న్యూ నేమ్ కదా. ఎలియాసింగ్ అంటే ఎస్క్యూఎల్లో మనం ఏం చేస్తాం, కాలమ్ లెవెల్ ఎలియాసింగ్, టేబుల్ లెవెల్ ఎలియాసింగ్ చూస్తాం కదా. అలాంటి దగ్గర అక్కడ ఏం చేస్తాం, టేబుల్కి ఒక న్యూ నేమ్ లేదా కాలమ్కి ఒక న్యూ నేమ్ అలా ఇచ్చేవాళ్ళం. ఎలియాసింగ్ అంటే ఒక ఎక్స్ట్రా నేమ్ అంతే. ఓకే, సో ఫంక్షన్స్కి ఇక్కడ ఎలియాసింగ్ ఇద్దాం. చూడండి, సపోజ్ ఇక్కడ ఎన్ని కమెంట్స్ పెడతా, కొత్త టాపిక్ వినండి జాగ్రత్తగా. సపోజ్ ఐ హ్యావ్ ఎ ఫంక్షన్, సమ్ లెటర్స్ సే సమ్ MSC, and this function will print some good morning, okay, some good night. And this is our function. Now we shall call this function. Okay, simple, indulo em ledu. Output will be good night, right? Now I would like to assign f equals to some MSC. దీని అర్థం ఏంటంటే, నిమిషం ఫస్ట్ ఇది నేను చెప్పే ముందు మీరు అవుట్పుట్ చెప్పండి. ఇఫ్ ఐ ప్రింట్ ఎఫ్, వాట్ విల్ బి ద అవుట్పుట్? ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్ చెప్పండి ఫస్ట్.
ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్ ఏమవుద్ది? ఎగ్జాక్ట్లీ నన్ వస్తుంది. గుడ్ నైట్ అండ్ నన్. గుడ్ నైట్ అండ్ నన్. ఎందుకంటే ఫంక్షన్ కాల్ అయింది కదా, ఎంఎస్జి కాల్ అయింది. సో ఎంఎస్జిలోకి వెళ్ళి గుడ్ నైట్ ప్రింట్ అవుద్ది. అండ్ ఇట్ ఈస్ రిటర్నింగ్, ఇఫ్ యూ do not provide any return value, it returns none. So that will be assigned to F. So none will be printed. So output ఏంటి? good night and none. Yes, good night and none. Okay, now ఇక్కడ what I'm gonna do is I'm gonna give like this. చూడండి ఒక కొత్త లైన్, f ఈక్వల్స్ టు ఎంఎస్సి. దీని అర్థం ఏంటంటే నథింగ్ బట్ ఫంక్షన్ ఎలియాసింగ్. ఓకే, కమెంట్స్ ఇది కదా, ఫంక్షన్ ఎలియాసింగ్ అంతే. దీని అర్థం ఏంటంటే ఎంఎస్జి అనే ఫంక్షన్కి ఒక కొత్త నేమ్ ఇస్తాం. సో ఇఫ్ యూ కాల్ ఎఫ్ నౌ, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎంఎస్జిఏ. మీరు కాల్ చేస్తారు ఎంఎస్జిని, దాన్నే ఇంకో దానికి అసైన్ చేస్తున్నారు. సో ఇక్కడ నుండి ఎఫ్ అన్న ఎంఎస్జి అన్న ఒకటే. సో ఇప్పుడు ఎఫ్ కాల్ చేసిన అవుట్పుట్ గుడ్ నైట్ వస్తుంది. ఇదే ఫంక్షన్ ఎలియాసింగ్. ఓకే, సో నేను ఎంఎస్జికి ఇంకొక న్యూ నేమ్ పెట్టాను అనమాట, నథింగ్ మోర్. ఓకే, ఎంతమందికి అర్థమైంది ఇది? అది అర్థం కావడం ఏం లేదులే, ఈజీ. సో మీరు ఎంఎస్జి అయినా కాల్ చేసుకోవచ్చు, ఫంక్షన్ ఎఫ్ అని కూడా కాల్ చేసుకోవచ్చు. జస్ట్ ఎంఎస్జికి నేను ఇంకో పేరు పెట్టా అంతే. సో ఇప్పుడు 2 times ఆ ఫంక్షన్ కాల్ అవుద్ది, 2 times గుడ్ నైట్ ప్రింట్ అవుద్ది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే అసలు ఆ రెండు సేమా లేక డిఫరెంటా అని చూద్దాం. ఎలాగా? ఐడి ప్రింట్ చేద్దాం. ఐడి ఆఫ్ ఎఫ్ అండ్ ఐడి ఆఫ్, ఇప్పుడే పెట్టచ్చు కదా కమా, ఐడి ఆఫ్ ఎంఎస్జి. సో రెండు ఫంక్షన్స్కి నేను అడ్రసెస్ ప్రింట్ చేస్తున్నా, సేమ్ వస్తుందో లేదో చూద్దాం. 3794160, 3794160. గాట్ ఇట్? సో ఏమైంది ఇక్కడ? ఫంక్షన్ ఎలియాసింగ్ అంతే. ఆల్రెడీ ఎంఎస్జి అనే పేరుతో ఉన్న ఫంక్షన్ని ఇంకో వేరియబుల్కి ఇంకో పేరుకి అసైన్ చేస్తున్నా. సో ఎంఎస్జి అన్న ఎఫ్ అన్న అవుతాయి. ఎఫ్ అయినా కాల్ చేసుకోవచ్చు, ఎంఎస్జి అయినా కాల్ చేసుకోవచ్చు. రెండు ఒకే ఫంక్షన్కి పాయింట్ చేస్తున్నాయి, అందుకే అడ్రస్ సేమ్గా వచ్చింది. గుడ్ నైట్ అవుట్పుట్ సేమ్, అడ్రసెస్ ఆర్ ఆల్సో సేమ్. నౌ వాట్ ఇఫ్ ఐ డిలీట్ ఎంఎస్జి? ఇఫ్ కాదు, డిలీట్ చేస్తే డిలీట్ అవుద్దా లేదా చూద్దాం. ఓకే, అవుట్పుట్ రాలేదు. సో మళ్ళీ కంపైల్ చేసిన కాబట్టి అడ్రస్ మారిందిలే, అవుట్పుట్ రాలేదు అండ్ ఎర్రర్ రాలేదు, అంటే డిలీట్ అయినట్టే. ఒక్క నిమిషం, ఇప్పుడు ఎంఎస్జి కాల్ చేసి చూద్దాం. డిలీట్ చేశాక ఎంఎస్జి కాల్ చేసి చూద్దాం. ఇప్పుడు డెఫినెట్లీ ఎర్రర్ వస్తుంది, ఎంఎస్జి నాట్ డిఫైన్డ్. ఎందుకంటే ఫస్ట్ ఎంఎస్జి ఉంది, దాన్ని ఎఫ్కి అసైన్ చేసాం, ఎఫ్ కాల్ చేసాం, ఎంఎస్జి కాల్ చేసాం, సేమ్ ఫంక్షన్. సో ఇక్కడ ఎంఎస్జి పేరు ఎంఎస్జి అనే ఉంది, బట్ ఎఫ్ అని కాల్ చేసినా దానికే కాల్ అవుద్ది, ఎంఎస్జి అని కాల్ చేసినా దానికి కాల్ అవుద్ది. ఓకే, సో ఉండడం మాత్రం ఒరిజినల్గా నేమ్ ఏంటి? ఎంఎస్జి, బట్ దాన్ని ఎఫ్ అని కొత్త నేమ్ ఇచ్చాం కాబట్టి ఆ ఎఫ్ అని కూడా కాల్ చేయొచ్చు. సో ఐడి సేమ్ అంటే ఏంటి? రెండు ఒకటే ఫంక్షన్ అని. ఇప్పుడు డిలీట్ ఎంఎస్జి చేస్తా అంటే ఏంటి? ఎంఎస్జి డిలీట్ అయిపోయింది, సో ఎంఎస్జి లేదు అని చెప్తుంది. బట్ ఇప్పుడు ఎంఎస్జి డిలీట్ అయ్యాక ఎఫ్ని కాల్ చేస్తే ఇది కూడా డిలీట్ అయిపోద్దా లేక ఇది ఉంటుందా అన్నది ఇప్పుడు క్వశ్చన్. డిలీట్ అవ్వలేదు, అర్థమైందా? సో అది ఏంటి అంటే, సపోజ్ ఇదే ఫంక్షన్ అనుకుందాం, ఇది ఫంక్షన్. ఈ ఫంక్షన్ రాసి ఫంక్షన్ పేరు ఏంటి? సమ్ ఎంఎస్జి, ఈ ఫంక్షన్ పేరు. సో దీనికి ఒక అడ్రస్ ఉంటుంది. సపోజ్ దీని అడ్రస్ సమ్ అక్కడ 4595 అది ఇచ్చాడు కదా, 4545 అడ్రస్ అనుకుందాం. అది ఇక్కడ ఉన్నది 4545, ఇక్కడ 45 and 45. సో దిస్ ఈస్ పాయింటింగ్ టు దిస్ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఎస్జి అన్నాను. సో ఎఫ్ అని ఒక కొత్త వేరియబుల్ వస్తుంది, అందులో కూడా సేమ్ అడ్రస్ ఎస్ఎన్ఐ ఉంటుంది. ఓకే, సో అందుకే రెండు దాన్నే పాయింట్ చేస్తున్నాయి. సో ఇందులో కూడా 4545 ఉంది కాబట్టి ఎఫ్ కూడా దాన్నే పాయింట్ చేస్తుంది. సో ఎఫ్ అని కాల్ చేసినా ఇదే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుద్ది, ఎంఎస్జి కాల్ చేసినా ఇదే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుద్ది. నా నేను ఏం చేస్తున్నా? ఎంఎస్జిని డిలీట్ చేస్తున్నా. ఎంఎస్జి డిలీట్ చేయడం అంటే అర్థం ఏంటి? ఈ వేరియబుల్ని డిలీట్ చేయడం. సో ఇది డిలీట్ అయింది, ఆటోమేటిక్గా గార్బేజ్ కలెక్టర్ వచ్చి దీన్ని డిలీట్ చేయాలి, కానీ ఎఫ్ అనేది ఆల్రెడీ పాయింట్ చేస్తుంది కాబట్టి
ఇది డిలీట్ అవుతుంది, ఓన్లీ ఎంఎస్ డిలీట్ అవుతుంది. ఇక్కడ నుండి ఎఫ్ నేమ్తో మనం యాక్సెస్ చేసుకోవచ్చు ఈ ఫంక్షన్. అది ఇక్కడ జరిగింది. క్లియరా? ఫంక్షన్ ఎలియాసింగ్ వచ్చింది కదా? యా, ఈజీ. Just assigning a new name to the function, that's it. So that you can, even one function is related, you can access it with another function. అయితే దీన్ని ఇంకా బాగా చూద్దాం, నెస్టెడ్ ఫంక్షన్స్లో చూద్దాం. ఆల్రెడీ మనం నెస్టెడ్ ఫంక్షన్స్ చూసాం కదా. సో లెట్ మీ గివ్ సమ్ అవుటర్. ఇప్పుడు జాగ్రత్త వినండి, ఇది కొంచెం క్లిష్టంగా ఉంటుంది, కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో హ్యావ్ ఎ ఫంక్షన్ outer. Now let me print the function, let us say outer. Okay. తర్వాత let me define an inner function and print inner. Okay. Now let me return this. Return అక్కర్లా, ఒక్క నిమిషం అంతే, ఫంక్షన్ అయిపోయింది. లెట్ మీ కాల్ ద అవుటర్ ఫంక్షన్. సో అవుట్పుట్ ఏంటి? ఇది ఈజీ. అవుట్పుట్ జస్ట్ అవుటర్ అని వస్తుంది, రైట్? అవుట్పుట్ ఏముంది? అవుటర్ అని వస్తుంది అంతే. ఎందుకంటే ఇన్నర్ ఫంక్షన్ డిఫైన్ అయింది కాబట్టి, కానీ ఇన్నర్ని మనం కాల్ చేయట్లా. సో నాకు అవుట్పుట్ జస్ట్ అవుటర్ అని వస్తుంది. ఓకే, ఫైన్. నౌ ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, లెట్ మీ assign this to some new variable f equals to outer. ఇప్పుడు అవుట్పుట్ ఎంత? అవుట్పుట్ సేమే, ఇప్పుడు కూడా సేమే. బట్ ఎఫ్ ఈక్వల్స్ టు ఇలా పెడితే ఇది వ్యాలిడా ఇన్వాలిడా? ఇన్వాలిడా? ఇది ఫాస్ట్. అవుటర్ నన్. వై నన్? లిజన్, ఐఎమ్ నాట్ ప్రింటింగ్ ఎఫ్. అఫ్ కోర్స్ ఎఫ్లోకి నన్ వస్తుంది, బట్ నేను ఎఫ్ని ప్రింట్ చేయట్లే, ఎఫ్ని ఫంక్షన్లో కాల్ చేస్తా. ఇది వ్యాలిడా ఇన్వాలిడా? ఇన్వాలిడ్. ఎస్, ఎందుకంటే ఇలా ఇది తీస్తాను అనుకో, ఈ పార్ట్ తీసేస్తే అప్పుడు వ్యాలిడ్. ఇందాక నేను ఎలా చేశాను చూడండి, ఇక్కడ ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఎస్జి అని నేమ్ అసైన్ చేస్తాను అంతే. కాల్ ఇవ్వలా, ఫంక్షన్ కాల్ వచ్చిందంటే అది రిటర్న్ చేస్తుంది. దీనికి ఏం రిటర్న్ చేయట్లేదు కాబట్టి నన్ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఎఫ్ని మీరు కాల్ చేయలేం. సపోజ్ నేను ఇలా ఇచ్చాను అనుకో, అవుటర్ అని ఇస్తే అప్పుడు ఇది వ్యాలిడ్, ఇది పర్ఫెక్ట్లీ వ్యాలిడ్. అవుటర్ అన్న ఫంక్షన్కే ఇంకో నేమ్ ఇచ్చినట్టు. బట్ నేను ఇలా ఇచ్చాను కాబట్టి ఇది జస్ట్ ఒక, ఇప్పుడు ఫంక్షన్ కాదు, వేరియబుల్. దీన్ని ప్రింట్ చేస్తే నాకు నన్ వస్తుంది. ఓకే, జస్ట్ నేను ఇప్పుడు ఎఫ్ ప్రింట్ చేస్తే నన్ వస్తుంది, ఎందుకంటే అవుటర్ ఫంక్షన్ ఇస్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్. బట్ లెట్ మీ డూ సమ్ మోడిఫికేషన్స్ హియర్. ఏంటంటే లెట్ మీ రైట్ సమ్ రిటర్న్ స్టేట్మెంట్. రిటర్న్ సమ్ 10. ఇప్పుడు అవుట్పుట్ ఎంత? ఎఫ్ని ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్ ఎంత వస్తుంది? ఈ పార్ట్లో 88th లైన్లో అవుట్పుట్ ఏమొస్తుంది? ఫాస్ట్, ఇందులో డౌట్ ఏముంది? 10 వస్తుంది. యా, దానికి ఎందుకు అంత ఆలోచిస్తారు? ఎందుకంటే అవుటర్ ఫంక్షన్ ఈజ్ రిటర్నింగ్ some value, that is 10. That 10 will be assigned to f and we are just displaying the 10. So output outer and 10. Okay, 1 minute. Oh my god, something is wrong. Okay, save cheyaledu. So outer and 10 వచ్చింది, right? So outer and 10. సో ఇందులో పెద్ద ఆశ్చర్యం లేదు, మనకు తెలిసిందే. బట్ ఇప్పుడు నేను ఏం చేయబోతున్నా అంటే, రిటర్న్ 10 కాదు. ఇక్కడ చూడండి, పైథాన్లో we can define a function inside another function. We can pass a function as an argument to another function also. Yes, ఒక ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు, సపోజ్ fun అండ్ ఫంక్షన్ అనుకో కాల్ చేసినప్పుడు ఇంకో ఫంక్షన్ని కూడా పాస్ చేయొచ్చు. యాడ్ అనే ఫంక్షన్ అంటే అది మనం నెక్స్ట్ చూస్తాం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే యూ కెన్ ఆల్సో రిటర్న్ ఎ ఫంక్షన్, అది పాయింట్. సో ఐఎమ్ రిటర్నింగ్ ద ఇన్నర్ ఫంక్షన్. the inner function. So now if I just call like this, what is going to happen? జాగ్రత్త వినండి. So I have defined some outer function. Inside that I am just printing some statement outer, and inside outer function we have defined an inner function also, and we are not calling that inner function call అవ్వట్లేదు, right? So కావాలని చూడండి, let me delete this first.
the output will be just outer because you are not calling inner function, right? Just outer ante. Okay, but ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ రిటర్నింగ్ ద ఇన్నర్ ఫంక్షన్ ఇట్ సెల్ఫ్, assigning it to f. Now if I call this, what is going to be the output? Guess. Yes, outer inner, outer inner. Very good, smart మీరు. నాట్ బ్యాడ్. ఎందుకంటే చూడండి ఇందాకలా మనం ఏం చేస్తాం, ఎఫ్ ఈక్వల్స్ టు అవుటర్ అన్నాను, ఇందాక ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఎస్డి అన్నాను కదా, అలాగే ఎఫ్ ఈక్వల్స్ టు అవుటర్ అన్నాను. అంటే ఏంటి, అవుటర్ ఫంక్షన్కి ఇంకో నేమ్ ఇస్తున్నట్టు. సో ఎఫ్ కాల్ చేసిన అవుటర్ కాల్ చేసిన రెండు సేమే. ఇక నుండి అవుటర్నే ఎఫ్ అని కూడా పిలవచ్చు బికాజ్ యూఆర్ అసైనింగ్ ద అవుటర్ టు ఎఫ్. సేమ్ వే హియర్ outer function is called, it went into the body of outer function and it is executing the statements, outer statement print అయింది. Next after that this statement will be executed. Return inner అంటే అది వచ్చి దీనికి అసైన్ అవుతుంది. సో దీని నథింగ్ బట్ ఇన్నర్ అని అర్థం, ఇలాగా అసైన్ అవుతున్నట్టు అంతే కదా. ఎందుకంటే యు ఆర్ కాలింగ్ outer function, outer function is returning an inner function. Listen, this return function is this return function belong to outer function. So outer function is returning a value, and what is this, what is it returning? It is returning the function itself. Okay, outer function has been called, the outer function is returning something. It is returning not some 10 or 20 or anything, it is returning the inner function itself. So when it is returning the inner function itself, it is nothing but f equals to inner. And you know what happens if you assign like this, f equals to inner in the sense, now f is pointing to the inner function. Okay, అర్థం కాని వాళ్ళ కోసం చెప్తున్నా, ఇది outer function, outer లోపల inner function ఉంది. Some black color outer function, some red color inner function. Okay, this outer function has been called, f equals to outer function call చేసాం. So control వెళ్ళింది, it is returning something, returning the inner function. That means f will be assigned to inner, అంటే f is pointing to this inner function అని అర్థం. Okay, now if you call f means it will display inner. So outer inner వస్తుంది. Got it? Outer inner. ఇప్పుడు మీకు ఎవరైనా అడిగారు అనుకో, కెన్ యూ కాల్ అన్ ఇన్నర్ ఫంక్షన్ outside the outer function? I mean, can you call a nested function outside the outer function? Yes, elaga ilaga. Actually I'm nowhere calling the inner function inside the outer function. You know, the inner functions can be, the nested functions can be accessed within the outer function only, but here we are able to access the inner function outside the outer function also. So f of normal ga ila annanu anko, inner function అని నేను కాల్ చేస్తే ఇది ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే దీని స్కోప్ వేరు, ఎర్రర్ వస్తుంది, ఇన్నర్ ఈజ్ అన్డిఫైన్డ్ అని. కానీ ఇప్పుడు నేను ఆ ఇన్నర్ని, అవుటర్ రిటర్న్ చేసిన ఇన్నర్ని ఎఫ్లో పెట్టి ఎఫ్ని కాల్ చేస్తాను అనుకో, ఏంటి నాకు అవుట్పుట్ వస్తుంది. సో ఇన్నర్ని కాల్ చేయకపోయినా బయట నేను కాల్ చేసుకోవచ్చు. ఇది అర్థమైందా? క్లియరా? అర్థమైందా? ఓకే, సో ఇప్పుడు వాట్ ఇఫ్ ఐ గివ్ లైక్ దిస్, వినండి జాగ్రత్త వినండి, రిటర్న్ ఇన్నర్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్. దీని అర్థం ఏంటి? ఇప్పుడు అవుట్పుట్ గెస్ చేయండి. ఇప్పుడు అవుట్పుట్ గెస్ చేసిన అందరూ నిజంగా తోపలే. గెస్ ద అవుట్పుట్. ఐ హ్యావ్ గివెన్ నాట్ జస్ట్ ఇన్నర్ ఆఫ్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ చేసి ఓపెన్ క్లోజ్ చేస్తా. సో ఇప్పుడు ఏమొస్తుంది దీనికి, అసలు అవుట్పుట్ ఏమొస్తుంది గెస్ చేయండి. outer inner error, outer inner error, none. Okay, let me check. So చూద్దాం. ఫస్ట్ outer function కాల్ అయింది, ఓకే కంట్రోల్ వెళ్తుంది, outer ప్రింట్ అయింది. నౌ ఇన్నర్ ఫంక్షన్ డెఫినేషన్ మాత్రమే కాల్ అవ్వాల, కాల్ లేదు. సో రిటర్న్ ఇన్నర్, లిజన్, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫంక్షన్ కాల్. ఓకే, ఇక్కడ ఎలా ఉంది, వెన్ ఎ ఫంక్షన్ ఫాలోడ్ బై బ్రాకెట్స్ ఫాలోడ్ బై పారెంథసిస్, ఏమన్నాను ఫంక్షన్ కాల్ అన్నాను కదా, ఫంక్షన్ నేమ్ ఫాలోడ్ బై పారెంథసిస్ అంటే ఫంక్షన్ కాల్. సో అవుటర్ ఫంక్షన్ కాల్ అయినట్టు. అలాగే ఇక్కడ రిటర్న్ ఇన్నర్ మీన్స్ ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ కాల్. ఫస్ట్ ద ఫంక్షన్
call will be occurred, then it will return the value. Okay, so return inner bracket open అంటే ఫంక్షన్ కాల్, లోపలికి వెళ్తుంది, ఇన్నర్ ప్రింట్ చేస్తుంది. సో ఇప్పుడు ఇది ఏమైనా రిటర్న్ చేస్తుందా? ఇన్నర్ ఫంక్షన్ అయినా రిటర్న్ చేస్తుందా? ఇన్నర్ ఫంక్షన్ ఏమీ రిటర్న్ చేయట్లా. ఇన్నర్ ఫంక్షన్ ఏమీ రిటర్న్ చేయట్లేదు కాబట్టి నన్, నథింగ్ బట్ నన్, ఇది నన్ అని అర్థం. ఎందుకంటే ఇట్స్ అ కాల్ టు ఇన్నర్ ఫంక్షన్, ద కంట్రోల్ విల్ గో టు ఇన్నర్ బాడీ అండ్ ఇట్ ఈస్ రిటర్నింగ్ నథింగ్, సో ఇట్ ఈస్ రిటర్నింగ్ నన్. సో ఆ నన్నే ఇది రిటర్న్ చేస్తుంది. ఆ నన్ తీసుకెళ్ళి ఎఫ్లో పెడతాం. సో ఆ నన్ మీద మీరు కాల్ చేస్తే ఎర్రర్ వస్తుంది, ఎర్రర్. ఓకే, అవుటర్ ఇన్నర్ ఎర్రర్ వస్తుంది. ఓకే, అవుటర్ ఇన్నర్ ఎర్రర్. సపోజ్ ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేశాను అనుకో ఎఫ్ని, ఇప్పుడు నాకు నన్ వస్తుంది, ఎందుకంటే ఎఫ్ హ్యాస్ నన్ నౌ, అవుటర్ ఇన్నర్ నన్. ఓకే, సో ఇది ఫంక్షన్ కాల్. మీరు ఎప్పుడైనా ఇన్నర్ ఫంక్షన్ని పంపించాలంటే యూ షుడ్ గివ్ ఇన్నర్, ఐ మీన్ జస్ట్ ద ఫంక్షన్ నేమ్. తెలుసు కదా, ఎఫ్ ఈక్వల్స్ టు అవుటర్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఎఫ్ ఈక్వల్స్ టు అవుటర్ ఆఫ్ ఫంక్షన్ బాడీ. సో రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎఫ్ ఈక్వల్స్ టు అవుటర్ అంటే ఫంక్షన్ ఎలియాసింగ్, ఎఫ్ ఈక్వల్స్ టు అవుటర్ ఆఫ్ bracket open close అంటే function call, and the return value will be assigned to f. The same thing happens here. Outer call అయింది and outer function is returning inner bracket open, means it's a call, function call. So whatever inner function returns, that will be returned by the outer function and that will be assigned to f. Okay, so అప్పుడు మనకి outer inner none వస్తుంది. సో నార్మల్గా జస్ట్ ఇన్నర్ అంటే అది ఫంక్షన్ రిటర్న్ చేస్తున్నట్టు. అప్పుడు మీరు అది ఎఫ్ అంటే నథింగ్ బట్ ఫంక్షన్, దాన్ని కాల్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇంకా చేంజ్ చేస్తాం, రిటర్న్ ఫ్రమ్ 10. ఇప్పుడు అవుట్పుట్ ఏంటి? ఎఫ్లోకి ఎంత వస్తుంది అసలు? ఎఫ్లోకి ఈజీ క్వశ్చన్, కరెక్ట్ చెప్పండి. వ్యాలిడా ఇన్వాలిడా? అవుట్పుట్ ఎంత? ఈ లైన్ 89th లైన్ ఒకటి చెప్పండి చాలు. 89th లైన్. 10 ఎర్రర్ వస్తుందండి, ఎర్రర్. 10 ఎందుకు వస్తుంది? చూడండి జాగ్రత్త చూడండి, నేను ఇక్కడ ఇన్నర్ ఆఫ్ ఫంక్షన్ కాల్ ఇచ్చానా, జస్ట్ ఇన్నర్ ఇచ్చానా? ఇన్నర్ ఇచ్చా. అవుటర్ ఫంక్షన్ కాల్ అయింది, వెళ్ళింది, అవుటర్ ప్రింట్ అవుద్ది. రిటర్న్ ఇన్నర్ అన్నాను. సో ఇదేంటి, ఎఫ్కి రిటర్న్ ఇన్నర్ అంటే ఏంటి? అసైన్ అవుతున్నట్టు. నౌ ఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్నర్ ఫంక్షన్. సో ప్రింట్ ఎఫ్ మీన్స్ దాని అడ్రస్ లేక ఇంకేదో ఇన్ఫర్మేషన్ ప్రింట్ అవుద్ది, ఎర్రర్ కూడా కాదు. ఒక ఫంక్షన్ ఇన్ఫర్మేషన్ ప్రింట్ అవుద్ది. 10 కాదు, ఎందుకంటే ఐఎమ్ జస్ట్ రిటర్నింగ్ ద ఫంక్షన్, ఐ డిడ్ నాట్ కాల్ ద ఇన్నర్. అర్థమైందా? ఇలా పెడితే మీరు అనుకున్న అవుట్పుట్ వస్తుంది. ఓకే, నేను ఎలా పెట్టాను, జస్ట్ ఇన్నర్ కాల్ చేస్తాను, ఇన్నర్ రిటర్న్ చేస్తాను కాబట్టి ఇన్నర్ ఫంక్షన్ వచ్చి ఎఫ్కి అసైన్ అవుద్ది. సో ఎఫ్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఇన్నర్ ఫంక్షన్. ఓకే, అప్పుడు మనకి జస్ట్ ఎఫ్లోని ఇన్నర్ ఉంది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ప్రింట్ అవుతుంది. అర్థమైందా? ఎందుకు అది 10 కాదు? యా, అది జస్ట్ ఫంక్షన్ ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేస్తుంది. ఒకవేళ ఇప్పుడు నేను ఇలా ఇచ్చాను అనుకో, ఇప్పుడు ఇది ఫంక్షన్ కాల్ ఏంటి? ఇన్నర్ ఫంక్షన్ కాల్. ఇన్నర్ ఫంక్షన్ కాల్ వెళ్తుంది, ఇన్నర్ ప్రింట్ అవుద్ది, 10 వస్తుంది, 10 కూడా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు అవుటర్ ఇన్నర్ 10 వస్తుంది, అవుటర్ ఇన్నర్ 10. ఓకే, ఇస్ దిస్. ఓకే, ఇప్పుడు ఇక్కడ రిటర్న్ ఇన్నర్ మళ్ళీ రిటర్న్ పెట్టాను అనుకో, మై గాడ్ ఇంకా కాంప్లికేట్ అవుతుంది. ఏమవుద్ది? అగైన్ ఫంక్షన్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అక్కడ. ఎనివే మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా? సో ఏంటి, ఫంక్షన్ ఎలియాసింగ్ చూసాం, అండ్ నెస్టెడ్ ఫంక్షన్లోని రిటర్న్ చేసుకోవడం, ఒక ఫంక్షన్ రిటర్నింగ్ అనదర్ ఫంక్షన్. సో ఈరోజు చూసిన టాపిక్స్ ఏంటి? ఫంక్షన్ ఎలియాసింగ్ ఒకటి, తర్వాత రిటర్నింగ్ ఫంక్షన్ ఫ్రమ్ అనదర్ ఫంక్షన్. ఇందులోనే మనం ఏం చూసాం,
calling inner function, calling nested functions outside its scope. ఇది కూడా చూసాం ఎలాగది just by returning the function, that's it. Okay, and of course the positional augments and other types of augments కూడా చూస్తాం. Got it? తర్వాత రికర్సివ్ ఫంక్షన్. రికర్సివ్ ఫంక్షన్ మీకు తెలిసిందే. నెక్స్ట్ టాపిక్. ఎంతమందికి తెలుసో అంటే మీకు గుర్తుందో లేదో మీరు ఓ పని చేయండి. ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ యూజింగ్ రికర్షన్ ఇన్ పైథాన్. ఇది చేసి చూపించండి. ఒకవేళ వచ్చేస్తే మీకు వచ్చినట్టే మనం లైట్ తీసుకోవచ్చు, చెప్పక్కర్లేదు. రాకపోతే అప్పుడు చూస్తా. ఈజీయే, మీకు సి జావాలో తెలుసు. పైథాన్లో ట్రై చేయండి. రికర్షన్ వాడి పైథాన్లో ట్రై చేయండి, అప్పుడు మీకు వచ్చినట్టే. ఓకే, సో ఇంకా మిగిలింది లాంబ్డా ఫంక్షన్స్ ఉన్నాయి. కాలింగ్ ఏ ఫంక్షన్ టు అనదర్ ఫంక్షన్, ఐ మీన్ పాసింగ్ ఏ ఫంక్షన్ యాజ్ ఆర్గ్యుమెంట్ టు అనదర్ ఫంక్షన్, ఇలాంటి టాపిక్స్ ఉన్నాయి. సో ఇంకేమన్నా మర్చిపోయినా చిన్నవి? టాపిక్స్ అయితే ఈరోజుకి ఇంతే. ఏమైనా ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. సపోజ్ నేమ్ ఈక్వల్స్ టు సమ్ భాస్కర్. ఓకే, గర్ల్ఫ్రెండ్ 1 ఈక్వల్స్ టు సమ్ ప్రియా. గర్ల్ఫ్రెండ్ 2 ఈక్వల్స్ టు సమ్ సమీరా. అమ్మో, తర్వాత అంటే చిన్న రిక్వైర్మెంట్ ఉంది, ఇలాగ స్టోర్ చేయాలంటే ఏం చేయాలి? తర్వాత గర్ల్ఫ్రెండ్ 3 ఈక్వల్స్ టు ఎవరున్నారు మనకి? ఎవరు లేరే, అందరు స్క్రాపే, అన్నీ కల్పిత పాత్రలు అండి, నిజం కాదు. తర్వాత బ్లా 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 సమ్ ఏబిసి, ఫ్యూచర్లో ఇంకెవరు అనుకున్నాం. ఓకే, ఇలా స్టోర్ చేయాలి. ఇది ఒక దగ్గర స్టోర్ అవ్వాలి. అంటే I need to call a function. Okay, I need to call a function. Again, some function, some order equals to 1. ఏంటి? బ్లెండర్ స్ప్రైడ్లు 4, 3. తర్వాత కింగ్ ఫిషర్లు 5. తర్వాత బ్లాక్ డాగ్లు 7. ఓకే, వ్యాట్ 69లు 10. చాలు. లిసన్, define a function which can be valid to both the lines, both 59 and 61 lines. సో జస్ట్ ఇదే క్వశ్చన్. డిఫైన్ ఎ ఫంక్షన్. ఒక ఫంక్షన్ డిఫైన్ చేయండి, ఇది రైట్ అవ్వాలి, ఇది రైట్ అవ్వాలి, 2 లైన్లు రైట్ అవ్వాలి, వ్యాలిడ్ అవ్వాలి. సో ఫాస్ట్ ఇది చేసి వెళ్ళిపోండి, ఈజీయే. డిఫైన్ ఎ ఫంక్షన్ విచ్ కెన్ యాక్సెప్ట్ దీస్ వాల్యూస్ అండ్ దీస్ వాల్యూస్. ఒకటే ఫంక్షన్, 2 ఫంక్షన్లు కాదు, డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, బట్ ఒకటే ఫంక్షన్ డిఫైన్ చేయండి. దట్స్ ఇట్, అంతే. డెఫ్ కీవర్డ్ మర్చిపోద్దు. ఆస్ట్రిక్ ఎన్. సో చాలా చిన్న ఆన్సర్ కదా, సింగిల్ లైన్, ఒక 2 seconds ఆన్సర్ అది. అఫ్ కోర్స్ మనం పాసింగ్ 100 పంపిస్తున్నాం, కానీ ఫంక్షన్ డెఫినేషన్ ఎలా ఉంటుంది? సింపుల్. సో డెఫ్ ఆఫ్ సమ్ ఫంక్షన్ నేమ్ ఇస్ ఫంక్ అండ్ ఆస్ట్రిక్ వాల్యూ, అంతే. దట్స్ ఇట్, ఇది ఫంక్షన్. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది? బోత్ ఎన్నైనా పంపిస్తుంది, కీ వాల్యూగా పంపిస్తుంది. ఓకే, నంబర్స్ అని లేదు, ఏం లేదు, డిక్షనరీ కదా, n అనేది డిక్షనరీ కాబట్టి అఫ్ కోర్స్ ద కీస్ కెన్ బి ఎనీథింగ్ అండ్ ద వాల్యూస్ కెన్ బి ఎనీథింగ్, నో వరీస్. ఇక్కడ దీనికి స్ట్రింగ్ లా కూడా లేదు, అయినా కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, ఇది పైథాన్ స్పెషాలిటీ. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్. వీ షల్ సీ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. యాక్చువల్లీ చాలా ఉన్నాయి ఫంక్షన్స్లో, నేను
అయిపోయింది అనుకున్నా. లాంబ్డా ఫంక్షన్స్ ఉన్నాయి. దీనికి ఒక 3 days పట్టొచ్చు, 2-3 days పట్టొచ్చు చెప్పలేం. అండ్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఫంక్షన్ డెకరేటర్స్ ఉంటుంది, ఇది చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది, అసలు అర్థం కాదు. తర్వాత జనరేటర్స్, ఇది బాగానే ఉంటుంది. ఓకే, సో నాకు తెలిసి దీనికి ఒక 1 day అండ్ దీనికి ఒక 1 day. ఇవి అయిపోతే ఫంక్షన్స్ టాపిక్ అయినట్టు. బట్ దీనికి చాలా ఎక్కువ టైం పడుతుంది, ఇది కొంచెం చిరాగ్గా ఉంటుంది. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కోర్స్ అన్ని ఇంపార్టెంటే, ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్ లాంబ్డా. ఓకే, రేపు చూద్దాం. లీవ్.